హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? నేను కూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ చేసేటోళ్ళు, లైక్ చేసేటోళ్ళు, కామెంట్ చేసేటోళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకునేటోళ్ళు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. చూస్తారు కదా, ఇదైతే నిన్నటి వీడియో. నిన్న పిల్లలు అయితే ఇంటనే ఉండే కదా, శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు కూడా పిల్లలు ఇంటనే ఉండే. అయితే ఇవాళైతే నేను పిల్లల కోసము మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ వితిన్ 5 నుంచి 10 నిమిషాలు అయిపోయే హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసి చూపిస్తా. అంతేకాకుండా పిల్లలు ఇంట్లో ఉంటే ఎట్లుంటుంది పని, ఇల్లు, పిల్లలు, ఇంత పని మస్తుంటది గదా! గట్లయితున్నది. ఇగ మా పొద్దున్నే మా చిన్నోడైతే లేచిండు. లేచి వాడైతే డ్రాయింగ్ జేత్తాండు. స్కూలున్నప్పుడు లేవమంటే లేవనే లేవరు మా పిల్లలైతే. ఇగ స్కూల్ లేకపోతే మాత్రం 6 గంటలకి, 6:30కి, 7 గంటలకు లేచి టీవీ చూసుకుంటా ఏదో ఒక టైమ్ పాస్ చేసుకుంటా కూసుంటారు. గట్లయితున్నది. కానీ మా చిన్నోడైతే హోంవర్క్ రాసుకుంటాడు. మా పెద్దోడైతే టీవీ చూత్తాండు. గట్లయితున్నది. ఇగ మా పిల్లలే టిఫిన్ అయితే చేద్దామని చెప్పి నేనైతే ఇక నాకు హాలిడే ఉన్నప్పుడు కొద్దిగా లేట్‌గా లేద్దాం అనుకుంటే మా పిల్లలైతే తొందర లేత్తారు. గట్లయితున్నది. సుత్తారు గదా! మాకు నీళ్ళు గూడా అయిపోయినాయి. అంటే నేను మన సంపుల నేనైతే ఏం చేసింనంటే వాలనేది బంద్ చేసి పెట్టిన. ఒక 10 రోజుల కిందట. ఫుల్ ఎక్కువైపోయినాయి అని చెప్పి. ఇగ బంద్ చేసిన మర్చిపోయినా. ఇగ రోజు నీళ్ళత్తనే ఉన్నాయి. నేను ఆఫ్ చేసేసరికి ఆ నీళ్ళైతే ఆ సంపుల పడలేదు. నీళ్ళైతే అయిపోయినాయి. ఇగ 10 రోజులుగా మెయింటైన్ అయితే అయింది. చూసేసరికి నీళ్లు లేవు. ఇగ గట్లయితున్నది. బయట నుంచి అయితే క్యాన్ తీసుకొనొచ్చిండు 10 లీటర్లది. ఇగ అట్లయితున్నది. చూత్తారు గదా! ఇయాలైతే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చేసి చూపిత్తా మీకైతే. వితిన్ 5-10 నిమిషాలు అయిపోతది. సూపర్ టేస్టీగుంటది. ఇక్కడైతే నేను అనపకాయ తీసుకున్నా. అనపకాయ, సోరకాయ. సోరకాయ అయితే తీసుకున్నా. కద్దు తీసుకున్నా ఒకటి లేతది. దాంతో పాటు క్యారెట్ ఒకటి తీసుకున్నా. తీసుకొని మంచిగా తురుముకుంటానా. ఇగ గిట్లయితే తురుముకొని పక్కన పెట్టుకుందాం. ఇది మనం నానబెట్టాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడే చేసుకుంటే సూపర్ టేస్టీగుంటది. దీనికైతే చట్నీ, పల్లి చట్నీ, టమాటా చట్నీ, దాంతో పాటు కచ్చపు ఏదైనా పర్వాలేదు. నేనైతే ఇక్కడ టమాటా చట్నీ అయితే చేసిన. చూత్తారు గదా! నేనిక్కడ క్యారెట్ అయితే తురుముకున్నా. దాంతో పాటు కద్దు కూడా తురుముకుంటారా. ఇట్లా తురుముకొని మనమైతే పక్కన పెట్టేసుకుందాం. అయితే మీరైతే థంబ్‌నెయిల్ చదివిర్రు గదా! నిజంగా తల్లిదండ్రులుగా గెలిచేదెప్పుడంటే నాకు తెలిసి చూత్తారు గదా! ఇక్కడైతే క్యారెటు, కద్దు అయితే మంచిగా తురుముకున్నా. ఇగ ఆ తర్వాత అన్నమైతే ఎక్కించిన కాబట్టి అన్నమైతే పంపుతానా. గిట్లయితే ఉంటది. అయితే నాకు తెలిసి నిజంగా తల్లిదండ్రులుగా గెలిచేది పిల్లల్ని కన్నప్పుడు గాదు, పిల్లలు మంచి పొజిషన్‌ల అచ్చినప్పుడు గాదు. ఎప్పుడైతే మనం ఒక ముసలోళ్ళమైతామో గప్పుడు మనను మన పిల్లలు మంచిగా చూసుకుంటారో గప్పుడు మనం ఖచ్చితంగా గెలిచినట్టు. అంటే మనం సంపాదించిన ఆస్తి మీద ఆశపడకుండా మన మంచి ఆరోగ్యాన్ని గురించి, మన గురించి ఆలోచించినప్పుడే మనమైతే గెలిచినట్టు. చూత్తారు గదా! ఇక్కడైతే నేను ఉప్మా రవ్వయితే యేసుకున్నా. ఇక్కడైతే కద్దును, క్యారెటు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ గూడా కడిగేసుకొని రెడీగా పెట్టుకున్నా. ఇక్కడ నేను కప్పున్నర ఉప్మా రవ్వయితే తీసుకున్నా. అందులో అయితే కొద్దిగా నీళ్ళు పోసుకొని ఒక 5-10 నిమిషాలయితే నానబెట్టుకుందాం. నానబెట్టుకున్న తర్వాత మనమైతే ఇలా సన్నగా తురుముకున్నాం గదా! అవన్నీ తీసుకుందాం. ఫస్ట్ అయితే క్యారెట్ యేసుకుందాం. ఆ తర్వాత కద్దు అది గూడా యేసుకుందాం. మస్తు టేస్టీగుంటే డిఫరెంట్ టేస్టీ ఉంటది. మీకైతే తింటా అంటే తినబుద్దయితది. ఖచ్చితంగా ఇది మీరు ట్రై చేయండి. 5-10 నిమిషాలు అయిపోతది. ఇప్పుడు పిల్లలు స్కూలుకి పోతార్రంటే మనకు తొందర తొందర రెడీగా చేయాలంటే గుర్తుండయి గదా! అవే ఉప్మా, దోస, వడ అంటే పిల్లలు ఇష్టంగా తినరు. ఇట్లా ట్రై చేయండి. చూత్తారు గదా! ఇక్కడ కద్దు యేసుకున్న, ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ యేసుకున్నా. ఆ తర్వాత మనమైతే ఇందులో జీలకర్ర యేసుకుందాము. ఇక్కడ నేను సరిపోకపోతే యేసుకుంటానా. మీ ఇష్టం. మీకు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో ఉప్మా రవ్వ దాన్ని బట్టి మీరు కద్దు అయితే యేసుకోవచ్చు. చూత్తారు గదా! ఇక్కడ సరిపడా ఉప్పయితే యేసుకుందాం. ఆ తర్వాత మనము ఇలా బేకింగ్ సోడా యేసుకుందాము. బేకింగ్ సోడా యేసుకున్నా మీకు రాలేదు. బేకింగ్ సోడా ఒక టేబుల్ స్పూన్ యేసుకున్నా. జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ యేసుకున్నా. ఆ తర్వాత నిమ్మరసం. మీరు ఇలా బొంబాయి రవ్వ యేసుకున్నారు గదా! ఆ బొంబాయి రవ్వ నీళ్ళలో కలుపుకొని పెట్టుకున్నా గదా! నానబెట్టుకున్నా గదా! మీరు పెరుగులో నానబెట్టుకున్నా మంచిది. నేను పెరుగు లేదని చెప్పి నీళ్ళలో నానబెట్టుకున్నా. మీకు ఒకవేళ పెరుగుంటే, పుల్లటి పెరుగులో ఒక 5-10 నిమిషాలు నానబెట్టుకోండి. ఆ తర్వాత సేమ్ ఇంగ్రీడియెంట్స్ యేసుకోండి. చూత్తారు గదా! బేకింగ్ సోడా యేసుకున్న, మంచిగా నిమ్మరసం యేసుకునేసరికి మంచిగా వంగింది. ఆ తర్వాత మంచిగా కలుపుకొని పెట్టుకుందాం. ఇగ కలుపుకున్న తర్వాత మనము నాన్ స్టిక్ పాన్ మీద మనం వీటిని ఊతప్పం లెక్క యేసుకుందాం. మస్తు టేస్టీగుంటది. టమాటా చట్నీ దీని కాంబినేషన్‌లో సూపర్ టేస్ట్ ఉంటది. ఖచ్చితంగా ట్రై చేయండి. అయితే నాకు తెలిసి తల్లిదండ్రులుగా గెలిచేది గప్పుడే. పిల్లలు ఇంజినీర్లింగ్ అయ్యిర్రు. మనం చదివిపించినాం. ఇంజినీరింగ్ అయ్యిండు మా కొడుకు, డాక్టర్ అయింది మా అమ్మాయి. మంచి కట్నం తీసుకొచ్చి మంచిగా మంచి అల్లుడికిచ్చి పెళ్లి చేసినాం. మంచి పైసలున్నోళ్ళకిచ్చి పెళ్లి చేసినాం. గప్పుడు గెలిచినట్టు గాదు నాకు తెలిసి. ఎప్పుడైతే మనము రిటైర్డ్
ఇరిటేట్ అయిపోయి ఇక ఒక మూలకు ఉన్నామనుకో, గా టైంలో మాత్రం మనల్ని చూసుకునే కొడుకులు, బిడ్డలు గప్పుడే మనకు నిజమైన కొడుకులెవరు, బిడ్డలెవరు అనేది గప్పుడే అర్థమైతది. చూత్తారు గదా! ఇక 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ ఏసుకున్నా. ఏసుకొని మంచిగా అయితే కలుపుకుంటాను. కొద్దిగా పల్చగానే ఉండాలే. అంటే దోస బ్యాటర్ లెక్క ఉండద్దు. ఊతప్పం బ్యాటర్ లెక్క ఉండాలే. అట్లా కలుపుకొని మనమైతే పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత నేను నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టేసిన. కొద్దిగా బటర్ గాని, నెయ్యి గాని, ఆయిల్ గాని ఏసేసుకొని ఇక్కడ నల్ల నువ్వులు, తెల్ల నువ్వులైతే ఏసుకుంటానా. దాంతో పాటు కొద్దిగా కరివేపాకు ఏసుకుంటానా. మీకిష్టం ఉంటే ఇవేమి వేయకుండా ఏసుకున్నా మంచిగానే ఉంటది. ఇక్కడైతే నేను నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, కొద్దిగా కరివేపాకు ఏసుకొని మనమైతే ఊతప్పం అయితే ఏసుకొని రెడీగా ఏసేసుకుందాం. ఇగ గిట్లయితే ఉంటది. మీరు ఇది నాన్ స్టిక్ ప్యాన్ మీద, దోస ప్యాన్ మీద దేని మీదనే ఏసుకోవచ్చు. చూత్తారు గదా! పొంగనాల మిషన్‌లో గూడా ఏసుకోవచ్చు. ఇగ గిట్లయితున్నది. అయితే ఈ విషయం ఎందుకు చెప్తానంటే, మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ అయితున్నది. అంటే మా అత్తమ్మోళ్ళ ఇంటి దగ్గర, అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఫ్యామిలీ ఉన్నది. వాళ్ళ డ్యాడీ అయితే రిటైర్డ్ అయిపోతాండు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆళ్ళకొక అమ్మాయి, ఒక అబ్బాయి. అయితే ఉన్నన్ని రోజులు మంచిగా చూసుకున్నారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేషిర్రు. కొడుకైతే సంపాదన, గింపాదన ఏం లేదు. ఏం పని చేయకుండా ఇంట్లోనే ఉండుడు. వేరే కాపురంలో ఉన్నాడు. ఇక ఆహ్, అమ్మాయికైతే పెళ్లి చేసి ఆమెనైతే పంపించేసింది. ఇక ఈళ్ళైతే రిటైర్డ్ అయిపోతారు. రిటైర్డ్ అయిపోయిన టైంల ఇప్పుడు ఇన్ని రోజులు నా బిడ్డ మంచిది, నా కొడుకు మంచిది, మంచోడు అని అనుకున్న వాళ్ళు ఒక్కసారిగా ఆ మాటలు అవన్నీ ఇన్న తర్వాత, ఆ మాటలు ఇన్న తర్వాత వీళ్ళకైతే మస్తు షాకేసింది. ఏందన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. మీరైతే ఇక్కడ చూడండి. సుత్తారు గదా! ఇక్కడైతే నేను ఊతప్పం లెక్కైతే యేసుకున్నా. ఇది నాన్ స్టిక్ ప్యాను. గిట్లయితే ఇట్లా యేసుకొని మనమైతే సర్వ్ చేసుకొని పెట్టుకుందాము. అయితే ఇగ రిటైర్డ్ అయితన్నన్న విషయం తెలవగానే వాళ్ళు మాత్రము ఇగ ఇంకొక 2 నెలలైతే పైసలత్తయి. రిటైర్డ్ అయిన పైసలత్తయి. గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్డ్ అయిన పైసలత్తయి అనుడుతోనే ఇగ వాళ్ళ కూతురు, కొడుకు వాళ్ళ నిజ స్వరూపాలైతే బయట పడతాన్నాయి. సుత్తారు గదా! ఇగో గిట్లయితున్నది. ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ మీద ఏసిన. తర్వాత దోస ప్యాన్ మీద గూడా యేసుకొని చూపిత్తాను మీకైతే. అయితే వారి నిజ స్వరూపాలైతే తల్లిదండ్రులకైతే అర్థమైపోయింది. ఇటు నుంచి కట్నం ఇచ్చి పెళ్లి చేసిన బిడ్డకు కొన్ని 15 సంవత్సరాల కిందట పెళ్లి చేసేసరికి అప్పుడు కట్నాలు తక్కువుండే గదా! ఆ కట్నం తక్కువుండేసరికి అప్పుడు నాకు కట్నం తక్కువిచ్చినావు, 2,00,000 ఇచ్చే పెళ్లి చేసినావు. ఇప్పుడు రిటైర్డ్ అయిన పైసలు మొత్తం తీసుకపోయి తమ్మునికిత్తే, ఆ తమ్ముడు మొత్తం అచ్చిన పైసలన్నీ గూడా తమ్ముడే తింటాడు. నాకు 2,00,000 కట్నమే ఇచ్చినావు. ఇప్పుడు నాకు గూడా ఆ పైసలు, రిటైర్డ్ అయిన పైసలు నాకు గూడా రావాలని జెప్పి ఇగ గొడవలైతే అయితాన్నాయి. సుత్తారు గదా! ఇక్కడైతే మా చిన్నోడికైతే వేసిచ్చిన. వాడైతే తింటాడు. గిట్లయితే రెడీ చేసుకొని పెట్టుకున్నా. అయితే గట్లయితే గొడవలైతాన్నాయి. నాకైతే మస్తు బాధనిపిచ్చింది. మా అత్తమ్మ జెప్పింది. నిజంగా నేను నలుగురు కొడుకులను కన్నా గాని నాకైతే ఏ రోజు ఇలాంటి పరేషాన్ రాలేదురా బిడ్డ. నాన్నయితే మంచి ఇల్లు కట్టిచ్చిండు. మీరట్లయితే అడగలేదు. వాళ్ళకైతే పాపం కష్టపడి సంపాదించిన రిటైర్డ్ అయిన పైసలు అమ్మాయికి పెళ్లి చేసి 15 సంవత్సరాలైతే అప్పుడు కట్నం తక్కువిచ్చిర్రు. ఇప్పుడు ఇయ్యాలని చెప్పి గొడవ పెట్టుకుంటాంది. అంతేగాకుండా ఈళ్ళ కొడుకు గూడా నాకసలు జాబే లేదు. గవర్నమెంట్ జాబ్ అత్తే నిన్ను పెడితే నాకచ్చేది అని జెప్పి ఈ కొడుకు గూడా పెట్టుకుంటాడు. ఇప్పుడు తల్లిదండ్రులు గంత కష్టపడి సంపాదించి పెళ్లి జేషిర్రు. సంపాదించి పెళ్లి జేషిర్రు. ఆ అబ్బాయిని గూడా చదివిపిచ్చిర్రు. అదంతా పోయింది గానీ, ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత ఆ పైసల కోసం గొడవ పెట్టుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం లేదు. తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తలేరు అని జెప్పి ఇగ మా అత్తయ్య అయితే జెప్పింది. ఇగ మా ఆయనకైతే నిజంగా తల్లిదండ్రులను గట్లయితే బాధ పెట్టేటోళ్ళు నాకు తెలిసి బాగా మందున్నారు. చూత్తారు గదా! మా చిన్నోడైతే కడుగుమని జెప్తే వాడైతే ఆడుకుంటాడు బాత్రూమ్‌ల. అంటే స్కూల్ లేదు గదా నిన్న. ఇగ వాళ్ళైతే గట్ల ఎంజాయ్ జేత్తారు. ఇక్కడైతే నేను మాటల్లో పడి బ్రేక్‌ఫాస్ట్ గూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత కిచెన్ చూత్తే మాత్రం మస్తు భయంకరంగా ఉన్నది గదా! కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటా. ఇక పిల్లలకైతే మధ్యాహ్నం పూట అయితే రైస్ అయితే ఇచ్చేసి పాపడైతే ఫ్రై చేసి ఇత్తా. చూత్తారు గదా! 10 లీటర్ల నీళ్ళైతే కతం చేసిర్రు మా పిల్లలైతే. ఇగ ఇట్లయితున్నది. ఇగ ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం అయితే ఇగ పిల్లలకు పాపడ్ ఫ్రై చేసి అయితే ఇచ్చేసి కాలీఫ్లవర్ కర్రీతోని ఇచ్చేత్తా. ఇగ సాయంత్రం అయితే నేను కర్రీ చేత్తాను. ఆలు కర్రీ. ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటా. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. అయితే మా అత్తయ్య అయితే ఫోన్ చేసింది మా ఆయనకు. ఫోన్ చేసిన తర్వాత విషయం అయితే చెప్పింది. ఏం విషయం ఏందన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. నిజంగా మనము తల్లిదండ్రులుగా మనం పిల్లల కోసం ఎంతో కష్టపడతాం. కొంతమందయితే పిల్లల్ని కనడం కోసం గూడా కొన్ని లక్షల పైసలు ఖర్చు చేసేటోళ్ళున్నారు. అంత కష్టపడి అన్ని పైసలు ఖర్చు చేసి పిల్లల్ని కన్న తర్వాత, పిల్లల్ని చదివిపిచ్చి పెద్ద చేసిన తర్వాత, వాళ్ళు పెద్దగయిన తర్వాత చూత్తారు గదా! ఇక్కడైతే వర్షమైతే పడతాంది సాయంత్రం. ఇప్పుడైతే నేను మంచిగా వేడి వేడిగా చాయ్ అయితే తాగుతా. అంత కష్టపడి సంపాదించిన తర్వాత, పిల్లల్ని చూసుకున్న తర్వాత, వాళ్ళు పెద్ద పెరిగిన తర్వాత, వాళ్ళు ఒక మంచి పొజిషన్ నిలబడ్డ తర్వాత, అప్పుడు మనము ముసలోళ్ళం అయితాం గదా! టైంల మనం బరువైపోతాం గదా! మనల్ని కాదనుకుంటారు. మన ఎన్నుకున్న ఆస్తి కావాలనుకుంటారు. గలాంటి టైంలో మాత్రం నిజంగా ఆ బాధ చెప్పలేము.
అది అనుభవించినోళ్ళకే తెలుస్తది. చూస్తారు కదా! ఇక్కడైతే నేను కడి అయితే రెడీ చేత్తానా. ఇక్కడైతే మజ్జిగ అయితే అంటే పెరుగులో నేను ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసుకొని మజ్జిగ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నా. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు ఇవైతే మంచిగా స్మాష్ చేసుకుంటానా. స్మాష్ చేసుకొని మనమైతే రెసిపీలోకైతే పోదాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టిన, ఆయిల్ అయితే వేడి చేసిన, జీలకర్ర, ఆవాలు, దాంతో పాటు ఇందులో శనగపప్పు వేసుకుంటానా. మీకు ఇష్టం ఉంటే ఇంగువ వేసుకోండి, ఎండుమిర్చి వేసుకోండి, వెల్లుల్లి వేసుకోండి. ఇవన్నీ కూడా వేసుకుంటే ఇంకా ఫ్లేవర్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అవైతే లేవు అందుకే నేను వేయలేదు. మీరైతే ఉంటే వేసుకోండి. ఆ తర్వాత సన్నగా గడి వేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి కూడా వేసుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకుందాం. సింపుల్గా అయిపోతుంది. ఏదైనా ఫ్రై కర్రీ ఉన్నప్పుడు ఇది కడి చేసుకొని తింటే సూపర్ కాంబినేషన్ మాత్రం సూపర్ ఉంటుంది. మీరు ట్రై చేయండి. పిల్లలు మాత్రం లొట్టలు వేసుకొని తింటారు. మీరు కూడా ఏదైనా ఫ్రై కర్రీ ఉన్నప్పుడు ఇట్లా ట్రై చేయండి. లేకపోతే ఇట్లా కూడా తినచ్చు. ఆ తర్వాత ఒక గిన్నె అయితే తీసుకొని అందులో మనము కారం, ఉప్పు, దాంతోపాటు పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, దాంతోపాటు గరం మసాలా పౌడర్ అన్నీ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని కలుపుకోవచ్చు. ఇక్కడైతే నేను పసుపు, ధనియాల పౌడర్, కారం వేసుకొని మంచిగా కలుపుకుంటానా. నీళ్ళు పోసుకొని కొద్దిగా పలుచగా కలుపుకుందాం. మీరు ఇలా కలుపుకోవాలంటే ఇక్కడే జీలకర్ర పౌడరు, గరం మసాలా పౌడర్ ఇళ్ళనే కలుపుకున్నా సరిపోతుంది. ఇట్లా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ని మనమైతే ఈ మిశ్రమం అయితే కలుపుకుందాం. చూస్తారు కదా పచ్చిమిర్చి, కరివేపాకు ఉంది కదా, అందులో వేసుకొని ఒక్క 2-3 నిమిషాలు అయితే మంచిగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసుకుందాం. వేసుకొని మంచిగా ఆ ఆలుగడ్డలోకి ఉప్పు, కారం, మసాలాలన్నీ పోయే వరకు మంచిగా కలుపుకోవాలి. సింపుల్గా అయిపోతుంది. 5-10 నిమిషాలు, విత్తిన్ 5-10 నిమిషాలు అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. రెసిపీస్ మీకు నచ్చుతాయి. బ్రేక్ఫాస్ట్ రెసిపీ కూడా సూపర్ ఉంటుంది. అది కూడా సింపుల్గానే ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది కూడా అట్లనే ఉంటుంది. ట్రై చేయండి. అయితే ఇక మా అత్త అయితే గట్లా చెప్పింది. ఇక మా అత్త అయితే 4 కొడుకులు కదా మా అత్తకు. మా అత్తకు 4 కొడుకులు, మా అత్తను, మా మామయ్యను, మేము తప్పు చేసినా, తప్పు చేయకపోయినా, వాళ్ళు తప్పు చేసినా మమ్మల్నే సారీ అడగమంటారు. మా హస్బెండ్ వాళ్ళ అన్నలు కూడా, అన్నదమ్ములు కూడా వాళ్ళ అమ్మ నాన్నలు మంచిగా చూసుకుంటారు. నాకైతే అదే పరిస్థితి రాలేదురా బిడ్డ, మీరైతే మంచిగా చూసుకుంటారు బిడ్డ, మీరైతే నన్ను ఏం బాధ పెడతలేరు, మమ్మల్ని బాధ పెడతలేరు అని చెప్పి మా అత్తయ్య అయితే వాళ్ళ అమ్మ నాన్నల గురించి అయితే చెప్పుకున్నది. అంటే వాళ్ళ కొడుకుల గురించి చెప్పుకున్నది. ఇక నాకైతే నిజమే కదా అనిపించింది. గిట్లయితున్నది. ఇక్కడ చూస్తారు కదా మజ్జిగ అయితే వేసుకుంటానా. వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు మాత్రమే మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేయాలి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. దీన్ని అయితే అస్సలు వేడి చేయొద్దు. వేడి చేసినాం అనుకోండి మొత్తము పెరుగు అయితే విరిగిపోతుంది. కాబట్టి ఇట్లా పొటాటో అంతా కలుపుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేయాలి. గ్యాస్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకోవాలి. గంతే సింపుల్‌గా అయిపోయే ఆలు కర్రీ అయితే రెడీ అయిపోతది. ఎప్పుడైనా వీలున్నప్పుడు నేను శనగపిండితో చేసే కర్రీ కూడా మీకు చూపిత్తా. ఇట్లయితే రెడీ అయిపోయింది. అయితే తల్లిదండ్రులకు గెలిచేది నాకు తెలిసి పిల్లలను మంచిగా కట్నం ఇచ్చి పెళ్లి చేసినప్పుడు గానీ, లేకపోతే ఇంజినీరింగ్ డాక్టర్లు అయినప్పుడు కాదు నాకు తెలిసి. ఎప్పుడైతే మనం ముసలోళ్ళం అయితామో మన ఎనుకున్న ఆస్తి గురించి ఆశపడకుండా మన ప్రేమను, మనను మంచిగా చూసుకునే కొడుకు, బిడ్డ ఉన్నప్పుడే చూసుకునే వాళ్ళు ఉన్నప్పుడే మనము గెలిచినట్టు అనేది నా ఉద్దేశ్యం. మరి మీకిది నచ్చిందనుకుంటానా. వీడియో అయితే చిన్నగున్నది. దీని గురించి రేపటి వీడియో షేర్ చేసుకుంటా. ఒక స్టోరీ ఉన్నది. అదైతే మీతో రేపు షేర్ చేసుకుంటా. ఇగ ఉంటా మరి. నమస్తే. సెలవు.